ఇంట్లోనే మీకు ఓవ్యులేషన్ అవుతుందా లేదా ఎగ్ రిలీజ్ అవుతుందా అని ఎలా తెలుసుకోవచ్చు? సో మీరు ఒక 3 సైకిల్స్‌ని మానిటర్ చేసుకోండి. పీరియడ్ వచ్చిన డేట్‌ని, లాస్ట్ ఎప్పుడు పీరియడ్ వస్తుంది అన్న డేట్‌ని మీరు ఒక చార్ట్ ఔట్ చేసుకోండి. సో పీరియడ్ వచ్చేదానికి ఒక 14 డేస్ ముందు మీకు ఎగ్జాక్ట్‌గా ఎగ్ అనేది రిలీజ్ అవుతుంటుంది. సో సపోజ్ మీకు 30 డేస్ సైకిల్ ఉందనుకోండి, మీకు 16థ్ డే అనేది ఎగ్ రిలీజ్ అవుతుంది. సో దీన్నే క్యాలెండర్ మెథడ్ అంటారు. సో ఇంకొకటి గనక మీరు సర్వైకల్ మ్యూకస్ చూసుకున్నట్లయితే, అంటే వైట్ డిశ్చార్జ్‌ని గనక ఆ టైంలో గమనించుకున్నట్లయితే ప్రొఫ్యూజ్‌గా ఉంటుంది, క్లియర్‌గా ఉంటుంది, థిన్‌గా ఉంటుంది. అండ్ 2 ఫింగర్స్ మధ్యలో మీరు ఇలా చేసి చూస్తే అది స్టిక్కీగా గానీ, స్లిప్పరీగా గానీ అనిపిస్తుంటుంది. ఇంకొకటి బేసల్ బాడీ టెంపరేచర్‌ని మానిటర్ చేసుకోవడం. ఎర్లీ మార్నింగ్ మీరు లేసిన తర్వాత మీరు టెంపరేచర్ చూసుకున్నట్లయితే 0.2 టు 0.5 డిగ్రీ రైజ్ ఉంటుంది టెంపరేచర్‌లో. అండ్ అలాగే మైనర్ సైన్స్ కూడా కొన్ని గమనించుకోవచ్చు. కొంతమందికి మైల్డ్‌గా అబ్డామినల్ క్రాంప్స్ వస్తాయి. బ్రెస్ట్‌లో టెండర్‌నెస్ ఆర్ పెయిన్ వస్తుంటుంది. ఒక్కొక్కసారి బ్లోటింగ్ సెన్సేషన్. కొంతమంది డిజిటల్ టూల్స్ వాడుతుంటారు కదా! వాటిలో కూడా మీ లాస్ట్ మెన్స్ట్రువల్ పీరియడ్ నుంచి మీరు ఓవ్యులేషన్ ఎప్పుడవుతుందని తెలుసుకోవచ్చు. సో వీటిలో అట్‌లీస్ట్ ఒక 2-3 మీరు కంబైన్ చేశారనుకోండి, మీ రిజల్ట్ కొంచెం అక్యురేట్‌గా ఉంటుంది, ఎఫెక్టివ్‌గా ఉంటుంది.